హాయ్ అండి, భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ అయినా మన ఫ్యామిలీ అయినా చాలామంది నన్ను మెయిల్స్ ద్వారా ఇంకా మన వీడియోస్ రిలీజ్ అవుతాయి కదా, దాంట్లో కామెంట్స్ మంచి మంచి కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఆ కామెంట్స్లో భాగంగా నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారండి. పాజిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీకి తేడా ఎలా తెలుసుకోవాలి? అట్లాగే కొంతమంది నన్ను అడుగుతున్నారండి, బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా సరే కొంతమంది వారి మాటలతో వారి చేష్టలతో బాధ పెడుతున్నారు. ఈ బాధని ఎట్లా తట్టుకోవాలి, ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి, వారిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని అడుగుతున్నారండి. వారి కోసం ఇంకా నెగిటివ్ ఎనర్జీని ఎట్లా మనం నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి, పాజిటివ్ ఎనర్జీని ఎలా పొందాలి, ఆనందంగా ఆహ్లాదంగా ఉంటూ మన చుట్టూ ఉన్న 10 మందిని ఎట్లా ఆనందంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. చెప్పే ముందు ఎప్పటిలాగానే నా శారీ గురించి మాట్లాడదలుచుకున్నానండి, నా డ్రెస్సింగ్ గురించి. ఈరోజు నేను ఒక ఫ్యాన్సీ శారీ కట్టుకుని ఆ ఫ్యాన్సీ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్లో బ్యాంగిల్స్ని వేసుకుని ఇట్లా మీ ముందుకు వచ్చేసానండి. నేను ఈ శారీ తీసుకుని ఒక 12 ఏళ్ళు అయింది. చాలా ఓల్డ్ శారీ ఇది, కాకపోతే తక్కువ సార్లు కట్టాను. ఈ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్లో ఒక సెట్ మ్యాచ్ చేసుకున్నానండి. అట్లాగే పోగులు కూడా ఎప్పుడూ మీరు చూసేవే నా దగ్గర రెగ్యులర్గా ఉండే పోగుల్ని టాప్స్నే నేను పెయిరప్ చేసేసాను. ఇట్లా ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా మనం పాజిటివ్ ఎనర్జీ ఇంకా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటో చెప్పుకుందామండి. చిన్న చిన్నగానే పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలుగా కాకుండా పెద్ద పెద్ద మాటలతో కాకుండా తేలికపాటి మాటలతో అందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలోనే నేను చెప్పదలుచుకున్నాను. పాజిటివ్ ఎనర్జీ అంటే మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది, మన చుట్టూ ఒక వైఫై లాంటిదే. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఆరా ఉంటుంది. దానిని మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటే మనకి అంత పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది. మంచి ఆలోచనలు, మనం శరీరానికి మంచి భోజనం తీసుకుంటే మన శరీరం ఎలా ఆరోగ్యంగా ఉంటుందో ఆలోచనలు కూడా మంచిగా ఉండాలి. అంటే మంచిగా ఉండాలంటే మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదా అని మీకు అనిపిస్తుంది కదా. అవునండి, ఇబ్బంది పెట్టడం, మనల్ని బాధ పెట్టడం ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీతో సఫర్ అయ్యేవారు చేసే పనులు. ముందు మనం అసలు పాజిటివ్గా ఎలా ఉండాలి, దీని వలన మనకు కలిగే లాభాలేంటి చెప్పుకుందాం. మన చుట్టూ ఉన్న ఆరాని క్లీన్ చేసుకోవడం అంటే మనం ఫిజికల్గా రోజు స్నానం చేసి మన శరీరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటాం కదా, కానీ మనసుని శుభ్రంగా ఉంచుకోవడం అనే విషయం పట్ల మనం కొంత అవగాహన లేకపోవడం, కొంతవరకునేమో మనం అసలు విలువ ప్రాధాన్యత ఇవ్వం. మనకి ఏదైనా ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడితే విసుక్కోవడం, అట్లా నెగిటివ్ ఎనర్జీని మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ అంటే ఎవరైతే ఎప్పుడు నవ్విస్తూ ఎన్ని బాధలు, అసలు ఎవరికి బాధలు ఉండవు. ఇప్పుడు ఎంతో చిన్ని ఉద్యోగి దగ్గర నుంచి మొదలు పెడితే అపర కుబేర్లు, ఎంతో కోటీశ్వర్లైన వారు కూడా ఏదో ఒక విధమైన సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా చిన్ని కష్టం వచ్చినప్పుడు నాకు మాత్రమే వచ్చింది, నేను అల్పుడను, నేను స్వల్పుడను, ఇది చాలా తప్పండి. అందరూ కూడా ఎవ్వరూ కూడా పరిస్థితులకు అతీతులు కాదు, కష్ట సుఖాలకు అతీతులు కాదు. ప్రతి మనిషి ప్రతి జీవి కూడా ఏదో ఒక సమయంలో కష్టాలను నష్టాలను తప్పకుండా పొందాలి. అటువంటి బాధలకు బాధితులు అవ్వాల్సింది తప్పదు. అట్లాగే ఆనందాలు అద్భుతాలు కూడా ప్రతి జీవితంలోనూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు మన శరీరాన్ని ఎట్లా క్లీన్ చేసుకుంటామో అట్లాగే మనసును కూడా ఎట్లా శుభ్రపరచుకోవాలి అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోకూడదు.
అలాగని పాజిటివ్గా ఉండడం అంటే ఎవరైనా సరే ఒక పర్సన్ తీసుకుందాం మనం, ఆ వ్యక్తి తాను ఆనందంగా ఉండడమే కాకుండా తన పని తాను ప్రశాంతంగా చేసుకోవడమే కాకుండా తన చుట్టూ ఉండేవారిని కూడా ఆనందంగా ఉంచగలుగుతాడు. చూడండి, ఎవరైనా సరే కొంతమంది మూడ్ బాగోలేదు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము కాసేపు రిలాక్స్ అయ్యి వస్తామంటారు. వారు గుర్తొస్తే కూడా వీరికి చాలా ఆనందం కలుగుతుంది. చాలా స్ట్రెస్గా ఉన్నాము, మేము స్ట్రెస్ అయిపోయి ఉన్నాము, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము కాస్త హాయిగా ఎనర్జీని తీసుకుని వస్తాము అంటారు. అంటే వారి దగ్గరికి వెళ్తే, పాజిటివ్గా థింక్ చేసే వారి దగ్గరికి వెళ్తే వెళ్ళిన వారు కూడా ఎంతో ఎనర్జీని తీసుకొని ఆనందాన్ని పొంది ఇంటికి వెళ్తారు. ఆ వ్యక్తిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆ వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తే కదా, ఎందుకు తాను ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? అనంతమైన ఐశ్వర్యం ఉందా? ఏం లేదే, మంచి పొజిషన్లో ఉన్నారు అంతే కదా. బట్ ఎందుకు ఇంత ఆనందంగా ఉంటున్నారు? ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు, మంచి భావాలతో ఉండటం, అట్లాగే చెడు భావాలతో ఉండేవారిని దూరం పెట్టగలగడం, చులకనగా మాట్లాడేవారిని దూరంగా, సున్నితంగా దూరంగా పెట్టడం, వారి చుట్టూ ఒక మంచి ఆరాను ఉంచుకోవడం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. పాజిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడే కాపాడుకుంటూ ఉండడం. ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఆనందంగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల వారందరినీ ఆనందంగా ఉంచుతారు. అట్లాగే నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ పీపుల్, నెగిటివ్గా థింక్ చేసే పీపుల్ ఎప్పుడు చిరాగ్గా, పరాగ్గా, నిస్సహాయతగా, నిస్పృహగా, నిరాశతో ఉంటూ ఉంటారు. వారు బాధలో ఉండడమే కాదు, చుట్టుపక్కల వారందరి ఆనందాన్ని కూడా వారు పాడు చేసేస్తూ ఉంటారు. మన ఆలోచన విధానం ఎలా ఉంటే మన ఆరోగ్యం కూడా అలానే ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంచుకున్నామనుకోండి, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి అంటే భావోద్వేగాలను, ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అనుకూలంగా ఉండాలి. ఎవరికి ఉండవండి కష్టాలు, ఎవరికి ఉండవు నష్టాలు? చిన్న జీవి దగ్గర నుంచి ఒక చీమ, దోమకు కూడా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇవి అందరికీ వస్తాయి, ఇవి సహజమే అనుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు మనం నిర్మోహమాటంగా ఉండాలి. ఎందుకంటే అవతల వ్యక్తులు సరైన వ్యక్తిత్వం లేని వారు కారనుకోండి. ఇప్పుడు నన్ను కొందరు అడిగారు కదా, మమ్మల్ని బాధిస్తున్నారు చుట్టాలు లేదా మా బంధువులు, మాకంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు, వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాటలతో, చేష్టలతో అని. అటువంటి వారి పట్ల మనం చాలా దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే వారు మనల్ని బాధ పెడుతున్నాము అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంటున్నారు కదా, చులకనగా చూస్తున్నారు అంటున్నారు కదా. కాదు, వారి వ్యక్తిత్వాన్ని చులకన చేసుకుంటున్నారు. అది వారికి అర్థం కావట్లేదు. మాకు 4 డబ్బులు ఉన్నాయి, నాకంటే బంధువుల్లోనో ఫ్రెండ్స్లోనో తక్కువ డబ్బు వారు ఉన్నవారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు లేదా వారు మేము కలిసినప్పుడు నా దర్పం చూపించాలి, నా ఇది చూపించాలి అనుకోవడం ద్వారా వారి వ్యక్తిత్వాన్ని వారు చులకన చేసుకుంటున్నారు. ఒకసారి భరిస్తారు, ఎవరైనా 2 సార్లు భరిస్తారు, 3వసారి చాలా సున్నితంగా తిరస్కరిస్తారు. లేదా ధైర్యం గల వారైతే మొహం మీదే చెప్తారు, ప్రవర్తన బాలేదు, మార్చుకో, ఇంకొకసారి ఇట్లా ప్రవర్తిస్తే సహించాల్సిన అవసరం నాకు లేదు అని. ఇట్లా కొన్నిసార్లు మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందండి. తప్పేమీ లేదు. ఇది ఎట్లా అంటే అవతలి వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా కానీ వారు మనల్ని హేళన చేస్తున్నట్టుగా, ఎగతాళి చేస్తున్నట్టుగా ప్రవర్తించారనుకోండి, మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. చాలా దృఢంగా ఉండాలి ఆ సందర్భంలో. అలాగని రచ్చరచ్చ చేసి, అల్లరి చేసి, మన నోరు పారేసుకుని అట్లా కాదు. చాలా ధీటుగా మన తెలివితేటలతో, మన సహనంతో, మనం చక్కటి ఓర్పుతోనే వారికి, మన మైండ్తో అంటే మన మనసుతోనే వారికి సమాధానం చెప్పాలి. మనకి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమండి. మనం ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటాం, మీ సహోద్యోగులు ఉంటారు, సుపీరియర్ పోస్ట్లో ఉన్న వారు ఉంటారు, అంటే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవారు ఉంటారు. కొంతమంది చాలా సంస్కారంతో ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ కొంతమందికి మాత్రం సంస్కారం ఉండదు. నేను హయ్యర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాకంటే తక్కువ వారిని ఏదో విధంగా అవమానపరచాలి, కించపరచాలి, దాని ద్వారా నేను ఏదో గొప్ప స్థితిలో ఉన్నానని చాటుకోవాలి అని ఆర్భాటాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. మరీ సహనం గల వాళ్ళైతే కొంతకాలం చూస్తారు. ఏదో ఒక రోజు వారి తత్వాన్ని బట్టి బుద్ధి చెప్తారు కదా. మౌనంగా అయినా కూడా ధీటుగా సమాధానం, నిర్లక్ష్యం చూపిస్తారు అవతల వారి పట్ల, అది వారికి అవమానమే కదా. ఆ విధంగా చులకన, వారిని వారే చులకన చేసుకుంటారు. అట్లా ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం చాలా అవసరం.
ఎప్పుడు కూడా మనల్ని మనం రక్షించుకుంటూనే ఉండాలి. ఎవరో వచ్చి మనల్ని రక్షించరండి, మనల్ని మనమే మన మనసును కానీ మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకుంటూ ఉంటాం. ఒక ముళ్ళ చెట్టు ఉందనుకోండి, తప్పించుకుని వెళ్తాం, నెమ్మదిగా నడుస్తాం అక్కడి నుంచి. ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాం, పెద్ద గుంత కనపడింది, స్లోగా అసలు సైడ్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాం. అట్లాగే చెడు స్వభావం గల వ్యక్తుల నుంచి కూడా మనం చాలా సున్నితంగా వారిని తిరస్కరించి దూరం పెట్టాలి. లేదా మీకు మాట్లాడగల ధైర్యం ఉన్నవారైతే ధైర్యంగా సమాధానం చెప్పాలి. అంటే ఇంకొకసారి ఇలా చేస్తే సహించను అనేది వారికి తెలియచేయాలి. మీరు ఆత్మవిశ్వాసం పరిపూర్ణంగా ఉంచుకోవాలి. అట్లాగే బంధువులు, దగ్గర బంధువులు ఉంటారు, దూరపు బంధువులు ఉంటారు. ఎవరైనా సరే మనల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారనుకోండి, ఇబ్బంది పెట్టే మాటలు లేదా అవమానపరిచే మాటలు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, వారిని మనం వెంటనే వారికి తెలియచెప్పాలి. మీ బాధని మీరు భరించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఎవరికో బోలెడు డబ్బు ఉందండి, వారు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెట్టాలి, వారి డబ్బుతో మీకు పని లేదు కదా. అట్లాగే మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి. మన ఇంట్లో మనం పుట్టినప్పటి నుంచి పిల్లల్ని పెంచుతూ ఉంటాం కదా, మనకంటే అంటే ప్రతి మనిషి దగ్గర కూడా ప్రతి మనిషికి కూడా బంధువుల్లో వారికంటే పైవారు ఉంటారు, వారికంటే చిన్నవారు ఉంటారు. నేర్పుకోవాలి మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని చాలా పద్ధతులు నేర్పాలి. నువ్వు నీకంటే డబ్బు ఉన్న వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు, తెలివిగా ఉండు, ఎక్కువ తక్కువ మాట్లాడుకు. అవతల వాళ్ళు మాట్లాడితే కూడా సున్నితంగా నువ్వు తిరస్కరించు. నీ వ్యక్తిత్వానికి విలువ లేదు అన్నట్లుగా ప్రవర్తించి వారికి తెలియచేయాలి. వారు నీకంటే ఎంత పరిస్థితిలో ఉన్నా సరే. అట్లాగే మన దగ్గర పనిచేసేవారు, డ్రైవర్లను, పనివారును రకరకాలుగా ఉంటారు కదా, అనవసరంగా అజమాయిషి వారి దగ్గర చలాయించకూడదు. అంటే నాకు డబ్బు ఉంది అని నాకంటే చిన్న స్తోమత పరుల దగ్గర మనం దర్పం చూపించకూడదు. ఎందుకంటే మన డబ్బుతో వారికి పని లేదు. అది మన పిల్లలకి ఖచ్చితంగా మనం తెలియచేయాలి. మన డబ్బుతో ఎవరికీ పని లేదమ్మా, మనం సంపాదించుకునేది మన ఆనంద ఆహ్లాదాల కోసం. మన డబ్బుతో అవతల వారికి పని లేదు. ఎవరిని కూడా నువ్వు గ్రాంటెడ్గా తీసుకుని అవమానపరచకు, కించపరచకు, దూషించకు అని తెలియచేయాలి. అట్లాగే కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనల్ని సహాయం కోరతారు, మనం చేయగలిగే స్థితిలో ఉండి చేయగలిగే మనసుండి సహాయం చేస్తాం. చేసినప్పుడు వారి నుంచి తిరిగి సహాయాన్ని మనం ఆశించకూడదు. అటువంటప్పుడు కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం. అంటే మనం పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ గురించి చెప్పుకుంటున్నాం కదా, అందులోనే ఇవన్నీ భాగం అనమాట. చిన్న సహాయం చేసి పెద్దగా ఎదుటి వారి నుంచి ఆశించడం, లేకపోతే 10 మంది దగ్గర నేను సహాయం చేశాను, ఈ భావనలన్నింటినీ కూడా మనం అదుపులో ఉంచుకోగలగడం కూడా పాజిటివ్గా థింక్ చేయటమే. నెగిటివ్గా ఉండే పీపుల్ని, అంటే చిరాకు పరాకులతో, అసహనంతో, ఎవరన్నా బాగుంటే ఓరవలేక అసూయలతో, ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటేనండి, మనం చూస్తూనే ఉంటాం మన బంధువర్గంలో కానీ, ఇది ప్రతి ఇంటా ఉండేదే, ప్రతి మనిషికి ఎదురయ్యే పరిస్థితులే. మన ఒక్కరము కాదు, ఎవరు అతీతులు కాదు. ఎట్లా ఉంటారంటే వారు డబ్బున్నవారుగా చలామణి అవుతూ ఉంటారు. వారి ముందు వారి బంధువులు ఎవరో ఫేమ్, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటూ, టాలెంట్ చాటుకుంటూ, ఆర్థికంగా మంచి ఇల్లు, మంచి వాహనాలు, మంచి లైఫ్ని చక్కటి వారి ఎదుగుదలతో ప్రారంభిస్తారు. ఇంతవరకు డబ్బున్న వారు ఏం చేస్తారంటే వీరిని చూసి ఓర్వలేరు. అంటే అందరూ అలా చేయరు, కొంతమంది. దీనికి వయసుతో కూడా సంబంధం ఉండదు. నిండుగా ఒంటి నిండా వయసుండి కూడా సంస్కారం లేని వాళ్ళు ఉంటారు. చిన్న వయసుండి కూడా సంస్కారంతో, అది వారి అదృష్టం, వారు చేసుకునే పుణ్యమను ఏదో మంచి భావనతో సరిపెట్టుకుని ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే సంస్కారంతో, మర్యాదలతో ఉండేవారు ఉంటారు. మనం ఎప్పుడూ కూడా ఎదుటి మనుషుల్ని బట్టి ప్రవర్తించడం నేర్చుకోవాలి. సో ఈ సందర్భంలో మనం ఏం చేయాలంటే, మనల్ని ఎవరైనా సరే, వారు ఎంతటి వారైనా సరే, మనల్ని అవమానపరుస్తున్నారా, కించపరుస్తున్నారా, మౌనంగా సమాధానం చెప్పడమే మంచిది. అసలు వారిని మనం సున్నితంగా తిరస్కరించేయటమే. వారి మాటకు కానీ వారి చేతలకు కానీ విలువ అనేది ఇవ్వవలసిన అవసరం లేదు. ఒక్క విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలండి, ఏంటంటే మనం ఆకాశం వైపు పువ్వులు వేసామనుకోండి, మన మీద పువ్వులే పడతాయి. మనం ఆకాశం వైపు రాళ్ళు వేసామనుకోండి, ఒకరోజు ఆ రాళ్ళన్నీ కూడా మన మీదే పడతాయి. అట్లాగే మన మనుషుల్లో చాలామంది ఎవరన్నా కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, దుఃఖాల్లో కానీ ఉన్నారనుకోండి, చాలా జాలి, దయ, ప్రేమ చూపించేస్తూ ఉంటారు. ఆ కష్టాలు పడిన వ్యక్తులే వెలుగులోకి వచ్చారనుకోండి, ఆనందంలోకి, ఐశ్వర్యంలోకి వచ్చారనుకోండి, వారి మీద అసూయ, కక్ష, ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అండి. ఇదంతా కూడా మన నెగిటివ్ ఎనర్జీని మన చుట్టూ ఒక ఆరా చేసుకోవడమే అనమాట. అట్లా చేసుకోకుండా
ఎవరైనా సరే అవతలి వారు మనం చూచి నిర్ణయం తీసుకుని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. మనల్ని మనం పాజిటివ్గా ఉంచుకుంటే మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం పాజిటివ్గా ఉంచగలుగుతాం. ఈ సందర్భంగా నేను స్థితప్రజ్ఞత అనే స్థితికి మనం చేరుకోవాలి. ఇది ఒక రోజుతో అయ్యేది కాదండి, వయసుతో పాటుగా వస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మనం విజయం సాధిస్తాం. స్థితప్రజ్ఞత, అవతలి వారు ఎలాంటి వారైనా సరే మన ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, మన ఆనందాన్ని చెక్కు చెదరనివ్వకుండా చాలా ప్రశాంతంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉండగలిగి మన మీద మనం గౌరవంతో ప్రేమతో ఉంటే ఎవ్వరు కూడా మనల్ని కించపరచలేరు. ముందు మనం ధైర్యంగా ఉండాలి, మనం ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మనం ఏ విధమైన స్థితప్రజ్ఞత అన్నాను కదా, ఏ స్థితిలో ఉండాలంటే మనం మానసికంగా ఏ స్థితిలో ఉండాలంటే పరిపూర్ణంగా మానసిక ఆరోగ్యాన్ని ఎలా పొందాలంటే మన కారణంగా తెలిసి కానీ తెలియక కానీ మన కారణంగా ఎవరన్నా బాధపడ్డారనుకోండి, అప్పుడు మనం బాధపడాలి. అంతేగాని ఒకరిని బాధ పెట్టి లేదా ఎవరన్నా మనల్ని వచ్చి ఏదో ఒక మాట అనేసి ఇబ్బంది పట్టాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి మనం లొంగకూడదు, వారి హావభావాలకు లొంగకూడదు. ఆ విధంగా మనం ఎవరినైనా బాధ పెట్టినప్పుడు మాత్రమే మనం బాధపడాలి. కానీ మనల్ని ఎవరన్నా బాధ పట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితులను బాధపడకుండా స్థితప్రజ్ఞతను కలిగి ఉండాలి. ఏమీ లేదండి, పాజిటివ్ థింకింగ్ అంటే ఆరోగ్యంగా ఉండడం, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం, చక్కటి ఆలోచనలు ఉండడం, మంచి బుక్స్ చదువుకోవడం, ఇదంతా కూడా మంచి వ్యక్తులతో, మీకు నచ్చే వ్యక్తులతో గడపడం. లేదా మీకు ఎవరు నచ్చట్లేదా, ఒకరిద్దరే నచ్చుతున్నారా, వారితోనే రోజు గడపలేకపోతున్నారా, చక్కగా మీరు ఏ దైవాన్ని ఇష్టపడితే ఆ దైవాన్ని ఆరాధించండి. ఏ బుక్ నచ్చితే ఆ బుక్ చదువుకోండి. మీకు మూవీకి వెళ్ళటం ఇష్టమా, అప్పుడప్పుడు వెళ్ళండి. టెంపుల్కి వెళ్ళటం ఇష్టమా, దాన ధర్మాలు చేయటం ఇష్టమా, అలా గడపండి. మీకు నచ్చని వ్యక్తులకు మాత్రం నిర్మోహమాటంగా వారు మీ సొంత ఇంట్లో వారైనా సరే దూరం ఉంచండి. అందరిలోనూ పెద్దగా అరవడం, గొడవ పెట్టుకోవడం అలాంటివి మాత్రం చేయొద్దు. నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండండి. ఇదండి ఈరోజు విశ్లేషణ. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.